నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. అమరావతి చిత్రకళా వీధి 2026 ఎపిసోడ్ నెంబర్ 3. ఇప్పటి వరకు ఇద్దరు కళాకారులను మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మధు గారు ఏలూరు నుంచి. సార్ ఎక్కువగా సీనరీస్ వేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా సీనరీస్ మాత్రమే పెయింటింగ్స్ సేల్ అయినాయి. 30,000 అంతకు మించే తెలీదు. సో ఇంత అయితే చెప్పారు సార్. ఆంధ్రప్రదేశ్లో సేల్ ఉందండి, లేదు అని చాలామంది చెప్తున్నారు, కానీ సేల్ ఉంది. చాలామంది నాకు ఇలా ఎందుకు అంటే సేల్ అవ్వదా అంటే, ఎవరు కొంటున్నారు, అక్కడ అవ్వట్లేదు ఇక్కడ అవ్వట్లేదు అని అంటున్నారు. లేదండి, ఇది ఎగ్జాంపుల్గా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సేల్స్ అవుతాయి. ఫుల్ అడ్వర్టైజ్మెంట్ కావాలి. గుంటూరులో మొత్తం అడ్వర్టైజ్మెంట్ అయింది. సో దానివల్లే సేల్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మధు గారి పెయింటింగ్ ఎక్స్ట్రాడినరీ అనాలి. ఎందుకంటే మనం ఒక దగ్గర సీనరీని చూడటానికి వెళ్తాం, హిల్ ఏరియాకి వెళ్తాం, సముద్రానికి వెళ్తాం, నదులకు వెళ్తాం. ప్రతి దగ్గర అక్కడ ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ని మనకు ఒక కళాకారుడు మాత్రమే క్రియేట్ చేయగలరు. అతని ఆలోచన, అతని ఎమోషన్, అతని ఫీలింగ్స్ ఒక క్యాన్వాస్ మీద అలా పెయింటింగ్ కింద పరుచుకుంటే దాన్ని మనం చూస్తే సేమ్ ఫీలింగ్ మనకు క్రియేట్ అవుతుంది. అలాంటి పెయింటింగ్స్ అద్భుతంగా వేయగలరు మధు గారు. ఇది అమరావతి చిత్రకళా వీధిలో ఆయన పెయింటింగ్స్ ఒక్కసారి చూడండి. బల్ల కూడా చాలా పెద్దది ఇచ్చారు. చైర్స్ మనం వేరే దగ్గర ఎక్కడైనా చూస్తే ఒక చిన్న బల్ల, ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇస్తారు, కానీ ఇక్కడ చూడండి చాలా పెద్ద బల్ల. అంతా వర్షం పడితే కొద్దిగా కష్టమేమో, కానీ ఎందుకంటే ఆర్టిస్టులు పెయింటింగ్స్ వాటర్ కలర్స్ ఎక్కువ తీసుకెళ్ళరు, క్యారీ చేయడానికి ఈజీగా ఉండేది వాటర్ కలర్. 2 days అన్నారు కాబట్టి. సో దీనివల్ల కొద్దిగా దేవుడి దయ వల్ల వాన పడలేదు. సో ఇది అండ్ పోస్టర్ ముందు నుంచున్నారు. అమరావతి చిత్రకళ ఇది సూపర్గా ఉందండి అసలుకి. అమరావతి దేవతల రాజధాని. సో ఇది కూడా మన దేవతల రాజధాని. ఇది తేజస్విని పొడపాటి గారు ఒక ఉమెన్ స్టాండ్ అయ్యి ఇంత ఇదిగా ఎక్కడ కూడా నేను కనుక్కున్న దాన్ని బట్టి ప్రతి దానికి మేడం ఫోన్ కానీ దేనికి కానీ ఆర్టిస్టులు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ప్రతిదీ అప్డేట్, ప్రతి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్. వంశీ గారు అని ఉన్నారంట, ఆయన నేను కనుక్కున్న దాన్ని బట్టి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ మా. ఎందుకంటే నేను చూసిన ఈ మధ్య షోస్ చూసినాను, చాలామంది ఫోన్ చేస్తే రియాక్ట్ అవ్వకపోవడం అలాగా, కానీ ఇక్కడ ఫెయిర్గా రియాక్ట్ అయ్యి ప్రతి కళాకారుని పేరున గుర్తుపెట్టుకొని ఈ ఆర్ట్ని ఫుడ్ కానీ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన మన మధు గారు వారి ఎక్స్పీరియన్స్ని మనకు చెప్తారు. హీస్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 కాంటెంపరీ ఆర్టిస్ట్ అని చెప్పాలి. సీనరీస్లో ఈజ్ ఎ మాస్టర్. ఓకే, వెళ్దామా మరి ఏలూరు మధు గారి గురించి కనుక్కుందాం, అంటే సార్ ఒపీనియన్ కనుక్కుందాం. ఓకేనా? నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ వారు నిర్వహించిన అమరావతి చిత్రకళా వీధి 2 గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను స్టాల్ బుక్ చేసుకుని నా పెయింటింగ్ని చాలా మట్టికి సేల్ చేసుకోగలిగాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అంటే స్టాల్స్ విషయంలో కానీ, అకామిడేషన్లో కానీ, ఫుడ్ విషయంలో కానీ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి తేజస్వి మేడం గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ కూడా చాలా అవసరం. చిత్రకారులందరికీ చాలా చేతునిచ్చేటటువంటి ఆర్ట్ గ్యాలరీ ఉంటే కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రాము షోలు కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిత్రకారులకు చాలా చేయూతగా ఉంటుంది. అతి త్వరలో
ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో మన స్టేట్ గ్యాలరీ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ప్రభుత్వం వారికి వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.